hear my voice. నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. 27 సార్. Yeah. 26వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును. My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరమును వింటాయి. To make Jesus Christ the Lord of your life, నీ జీవితానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రభువుగా చేసుకోవడం అంటే, if you want to make him the shepherd of your life, నీ జీవితానికి ఆయనను కాపరిగా నీ జీవితానికి ఆయన ఉన్నాడు అని నువ్వు ఒప్పుకోవాలి అంటే, it means that you hear him. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క మాటను వినేవాడిగా నీవు ఉండాలి. You hear his voice. ఆయన స్వరాన్ని నీవు వినాలి. What does it mean to hear his voice? ఆయన యొక్క స్వరాన్ని వినడం అంటే దాని అర్థం ఏమిటి? Well, a lot of preachers would come up with a lot of answers to that question. ఈ ప్రశ్నకు సమాధానంగా అనేక